పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే స్వచ్ఛతలో అమలాపురం పట్టణాన్ని అగ్రస్థానంలో నిలుపుదామన్నారు అమలాపురం మున్సిపల్ కమిషనర్ వి నిర్మల్ కుమార్. ముందుగా పట్టణ ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన కొత్త సంవత్సరం 2026లో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దామన్నారు. గ్రీన్ అమలాపురం దిశగా పయనించి ప్లాస్టిక్ ని నిషేధిద్దామన్నారు. మన స్వచ్ఛ అమలాపురాన్ని రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలబెడతామంటూ కమిషనర్ నిర్మల్ కుమార్ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. నేను మీ అమలాపురం మున్సిపల్ కమిషనర్ వి నిర్మల్ కుమార్. ముందుగా అమలాపురం పట్టణము ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అందరు అధికారులకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 నూతన సంవత్సరంలో కూడా గత సంవత్సరంలో కంటే మెరుగ్గా పనిచేసి మనము మన అమలాపురం పట్టణాన్ని గార్బేజ్ ఫ్రీ పట్టణంగా, ప్లాస్టిక్ ఫ్రీ పట్టణంగా రూపొందించుకోవడానికి, అలాగే హరితాంధ్రప్రదేశ్ను సాధించే దిశగా మనమందరము అడుగులు వేయడానికి మన అమలాపుర పట్టణ ప్రజలందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పని, అదేవిధంగా గ్రీన్ అమలాపుర పట్టణంగా మనం ఎయిర్ పొల్యూషన్ రహిత పట్టణంగా మనం రూపొందించుకోవడానికి మీరందరూ కూడా సమిష్టి కృషితో ముందుకు వస్తారని చెప్పని ఆశిస్తున్నాను. అలాగే వచ్చే స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్లో మన అమలాపుర పట్టణము మున్సిపాలిటీలో అత్యున్నత స్థానంలో నిలబెట్టడానికి మీ సహాయ సహకారాలు కూడా అందిస్తారని, 2026 సంవత్సరంలో మరింత అభివృద్ధిని ప్రగతి పథంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.